గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఆన్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం రాబొచ్చి. ఒకసారి చూడండి అన్న, ఇక్కడ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని అంటే చేంజ్ ఇన్ టోటల్ ఎనర్జీ ఆఫ్ దట్ సిస్టమ్ రిమైన్స్ change in total energy of that system is equals to 0, then the total energy of that system remains constant. అరే ఇక్కడ ఏపీ మే 18, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం చెప్తున్నాను రాబొచ్చి. వాడు ఏమి ఇచ్చాడు నాకు, స్ప్రింగ్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్స్ టు 200 న్యూటన్ పర్ మీటర్స్ అని ఇచ్చాడు. అలానే ఎంత ఇచ్చాడు అన్న, స్ట్రెచింగ్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 1 సెంటీమీటర్. ఎంత ఇచ్చాడు రాబొచ్చి, ఇఫ్ ద స్ట్రెచ్డ్ బై 1 సెంటీమీటర్ అంటే స్ట్రెచ్డ్ బై అనే డిస్టెన్స్ ఆఫ్ 1 సెంటీమీటర్ ఇచ్చాడు. దెన్ హీ ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ ది then the potential energy of that spring is ఎంత బుజ్జి ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ దట్ స్ప్రింగ్ ఈజ్. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం రా నాన్న, ఇక్కడ దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ఫైండ్ అవుట్ చేయడానికి మనకు పాసిబిలిటీస్ ఏమున్నాయి ఏంట్రా నాన్న? పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ దట్ స్ప్రింగ్ ఫార్ములా ఏంట్రా బుజ్జి? potential energy of that spring is ఎంత వస్తుందిరా నాన్న ఫార్ములా? వెరీ ఈజీ ఫార్ములా రా బుజ్జి, పెద్ద విశేషమేం కాదు అది. ఎంతమ్మా? పొటెన్షియల్ ఎనర్జీ U is equals to half k into x square. This is the potential energy of that. This is the formula for potential energy which is stored in that spring. Entrana, the potential energy of that structured spring must be equals to U is equals to half k x square. That is k already ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు. x already 1 ఇచ్చాడు, అంటే 1/2 into 200 into x square means 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్స్ మీన్స్, అరే ఇదేమో న్యూటన్స్లో ఉంది, ఇదేమో సెంటీమీటర్స్లో ఉంది. అరే రెండు కూడా ఎలా ఉండాలి? ఏదర్ ఉంటే ఎంకేఎస్ సిస్టంలో ఉండాలి, లేదు సిజిఎస్ సిస్టంలో ఉండాలి. అంటే అన్ని పారామీటర్స్ కూడా ఎలా ఉండాలన్నా ఓన్లీ సిజిఎస్లో కానీ ఓన్లీ ఎంకేఎస్లో కానీ ఉండాలి. అంటే అదేమో ఒక పారామీటర్ ఏమో, ఒక ఫిజికల్ క్వాంటిటీ ఏమో నేను న్యూటన్స్ పర్ మీటర్ తీసుకుంటాను సార్, ఇంకొకటేమో నేను సెంటీమీటర్స్లో తీసుకుంటాను అంటే కుదరదు. ఓకేనా? ఇప్పుడైతే ఉంటే అన్నీ అటు ఒకవైపున ఉండాలి, లేకపోతే ఇటువైపున ఉండాలి. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది అన్న? 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్స్ మీన్స్ దట్ ఈస్ 1/100 మీటర్స్. 1/100 meters whole square అంటే ఎంత వస్తుంది? 1/2 into 200 into 1/100 means that is 0.01 into 0.01. Then we have to write that 2 ones 200s. ఈ 100 ఒక 0.1 క్యాన్సిల్ అయిపోద్ది బుజ్జి. ఫైనల్గా 0.01 జౌల్స్ వస్తుంది. 0.01 జౌల్స్. చాలా ఇంపార్టెంట్ నాన్న ఇది. ఏంటంటే నాన్న, ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ దట్ స్ప్రింగ్ ఈజ్ నథింగ్ బట్ U is equals to half k x square. ఆల్రెడీ కే వాల్యూ ఇచ్చాడు రాబొచ్చి. కే వాల్యూ ఎంత ఇచ్చాడు? 200 న్యూటన్స్ పర్ మీటర్ ఇచ్చాడు. అయితే ఈ సిచ్యువేషన్లో స్ప్రింగ్ ఎంత స్ట్రెచ్ అయిందట? 1 సెంటీమీటర్ అయితే ఇక్కడ నేను చేసేది ఏంటన్నా, 1/2 into 100 into 0.01 into 0.01 దట్ ఈస్ 0.01 జౌల్స్ మనకు మిగిలేది. నెక్స్ట్ ఇంకొక చిన్న ప్రాబ్లం రా నాన్న, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇది ఎప్పుడు వచ్చిందిరా ఈ ప్రాబ్లం? మనకి ప్రాబ్లం ఒకటి వచ్చిందన్న. ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg to a height of 4 meters from the surface of the earth is అరే ఏమవుతున్నాడు రా నాన్న? ఎప్పుడు వచ్చింది ఇది? ఏపీలోనే వచ్చింది నాన్న. ఏపీ ఎంసెట్లో వచ్చింది. ఏపీ మే 18
2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఈ ప్రాబ్లంలో ఏమన్నాడు, వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg, ఏదో 2 kg, ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg, మాస్ ఎంత 2 kg, m is equals to 2 kg. Very good. M is equals to 2 kg. Mass of the particular body is 2 kg. And then height of h ఎంత రాబుజ్జి, h is equals to 4 meters ఇచ్చాడు రా నాన్న. అండ్ ద నెక్స్ట్ వన్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈస్, ఇక్కడ ఏమన్నాడు, ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ బాడీని ఏంట్రా 2 kgs బాడీ ఉన్నటువంటి 2 kgs బాడీని నేను 4 meters మూవ్ చేయడానికి ఇక్కడ నేను చేసేటువంటి వర్క్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. G is equals to 10 meters per second square. నాకు ఆల్రెడీ ఈ విషయం తెలుసు. అయితే ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఫార్ములా ఏంట్రా, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా రాస్తే సరిపోద్ది, అయిపోద్ది ఫార్ములా. వర్క్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు mgh ఫార్ములా. mgh, m means what is the m in that the particular situation. అరే మాస్ ఎంత 2 kgs and g is equals to 10 and the next one h is nothing but 4 meters. అయిపోయింది. 2 into 10 into 4 that is 2 10s 20 80 జౌల్స్ వస్తుంది రాబోచ్చు, 80 జౌల్స్. చూడరా నాన్న, ఇక్కడ ఏమి ఇచ్చాడు రా నాన్న, మాస్ ఇచ్చాడు, ఒక బాడీ మాస్ ఇచ్చాడు. ఎంత దాని మాస్ ఎంత 2 kgs. అయితే ఇది ఎంత హైట్కి మూవ్ చేయాలని అనుకుంటున్నాను నేను, 4 meters. ఇక్కడ నాకు వర్క్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ దట్ వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు mgh. m మీన్స్ 2 into 10 into 4 డివైడెడ్ బై 4 ఏంటన్నా 2 into 10 into 4 దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు 80 joules. 80 joules ఏంది రాబుచ్చి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం రా నాన్న, చిన్న ప్రాబ్లమ్స్ ఏ రాబుచ్చి, అవి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రాబ్లమ్స్ కూడా కాదురా నాన్న. మనం చిన్న ఫార్ములాస్ నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి రా నాన్న. ఇంకొక ప్రాబ్లం రా నాన్న, ఇంకొక ప్రాబ్లం ఏమి ఇచ్చారు అంటే, కార్ ఆఫ్ మాస్ 100 grams is moving with the velocity of I cap plus 2j cap minus 3k cap meters. The kinetic energy of the car is. అరే ఇక్కడ ఏమి ఇచ్చాడు రా, మాస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, అరే ఇది ఎప్పుడు వచ్చిందని అంటే ఏపీ మే. చూడండి అమ్మా, ఇది ఎప్పుడు ఇచ్చారు అంటే ఏపీ మే. ఒక్కసారి చూడండి అమ్మ, ఇది ఏపీ మేలో ఇచ్చాడు. ఏపీ మే 18, 2023లో ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది. 2023లో ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం చదువుతున్నట్టు, ఏ టాయ్ కార్ ఆఫ్ మాస్ 100 grams. టాయ్ కార్ మాస్ ఎంత రావచ్చు, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 grams. మూవింగ్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ v is equals to I cap plus 2j cap minus 3k cap. That is the equation. Then we have to find out the magnitude of v bar is equals to, అరే magnitude find out చేస్తున్నారా, magnitude must be equals to v bar is equals to ఎంత నాన్న I cap ఎంత magnitude. We will find out that particular situation. magnitude find out చేస్తే పరిస్థితి ఏంట్రా, magnitude is equals to root over 1 square. What is this ma, 1 square plus 2 square plus minus 3 whole square. That is equals to root over 1 plus 4 plus 9. 1 plus 4 plus 9 అట్రా బుచ్చి. అంటే చెప్పండి అమ్మ ఎంత వస్తుంది, రూట్ ఓవర్ 14. ఎంత నాన్న, రూట్ ఓవర్ 14. దిస్ ఇస్ రూట్ ఓవర్ 14. ఎంతనన్నా మ్యాగ్నిట్యూడ్ వచ్చేస్తుంది, వెలాసిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మాస్ ఏమో 100 grams ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు. నిన్న ఇక్కడ ప్రాబ్లంలో ఫైండ్ అవుట్ చేయమని ఏంటారు బుజ్జి, కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రూట్ ఓవర్ 14. అండ్ దెన్ కైనెటిక్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు half mv square. Then we have to write that half into m means 100 grams. 100 grams is equals to 0.1 kg అవుతుంది నాన్న. 0.1 kg అంటే 100 into 0.1 kg. 0.1 kg అంటే 0.1 kg వచ్చేసింది కదరా. 0.1
1 kg ఇంటూ v స్క్వేర్ అని అంటే ఎంత అన్నా √14 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ దట్ ఈస్ 1/2 ఇంటూ 0.1 ఇంటూ 14 ఎంత వస్తుంది ఆ ప్రాబ్లం ఎంత వస్తుంది చూడమ్మా. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 0.1 ఇంటూ 14 ఈస్ నథింగ్ బట్ 0.7 జౌల్స్. 0.7 జౌల్స్. ఇది చాలా జాగ్రత్తగా గమనించున్నాం. ఇది ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ½ mv², ½ ఇంటూ 0.1 kg నాన్న. ఇది 0.1 kg ఇంటూ √14 హోల్ స్క్వేర్ v స్క్వేర్ అనమాట. ఇది ½ mv². v ఈజ్ నథింగ్ బట్ √14 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ దెన్ 1/2 ఇంటూ 0.1 ఇంటూ 14 ఈక్వల్స్ టు 0.75. ఇదిరా నాన్న ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చేద్దాం రా నాన్న. చిన్న ప్రాబ్లమ్స్, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం కాదు. ఇంకొక ప్రాబ్లం చేస్తాను రా. ప్రాబ్లం చేసిన తర్వాత మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. A body has the potential energy is nothing but body has that the potential energy. ఇది ఎప్పుడు వచ్చింది రా నాన్న? ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే ఏపీ మే 17th 2023 సెకండ్ ఫేజ్ ఏపీ మే 17th 2023 సెకండ్ ఫేజ్. అరే ఏమి ఇచ్చాడు రా? బాడీ హ్యాస్ ది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ u is equals to 4x² plus 2x జౌల్స్ ఇచ్చింది. ఇది హైట్ ఆఫ్ h is equals to 2 meters ఇచ్చాడు. దెన్ ఫైండ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ. వాట్ ఈస్ ద f హియర్ నౌ? సింప్లీ వీఆర్ రైటింగ్ దాట్ ద f is equals to du by dx. f must be equals to du by dx. అరే x వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు రా. ఎంత 2 meters ఇచ్చాడు. అట్ హైట్ ఆఫ్ 2 meters అని చెప్పేసి మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో మెన్షన్ చేశాడు రా బుచ్చి. f is equals to du by dx is the situation. f is equals to du by dx. ఈ du by dx ఏం చేస్తాను రా బుచ్చి? f is equals to d by dx of u వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేయచ్చు ఇక్కడ. 4x² plus 2x అంటే ఇప్పుడు ఏంటంటే నేను దాన్ని డిఫరెన్సియేషన్ చేస్తే f is equals to సింప్లీ 8x. అరే ఇది 2 బయటకు వచ్చేస్తుంది. 2 into 4 into x దట్ ఈస్ 8x plus 2 at x is equals to ఎక్కడన్నా 2 meters. Then we have to write that 8x plus 2 అయిపోయింది కదా నాన్న. f is equals to 8x plus 2 then x is equals to 2 meters. at x is equals to 2 meters దగ్గర ఫైండ్ అవుట్ చేయమని అంటే ఏమవుతుంది నాన్న? x is equals to 2 meters. then f is equals to ఎంత వస్తుంది నాన్న? f is equals to 8 into 2 plus 2 that is equals to 16 plus 2 that is equals to f. The f what is this? The force must be equals to 18 newtons. 18 newtons. చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కూడా ఇచ్చాడు నాన్న. ఈ ప్రాబ్లం కూడా చూద్దాం రా నాన్న. ఇంకొక ప్రాబ్లం నాన్న. ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ నాన్న. ఎప్పుడు వచ్చింది? టీఎస్ జూలై 18th. అరే సేమ్ మోడల్ ఆఫ్ ప్రాబ్లం వచ్చేసింది రా బుజ్జి. సేమ్ మోడల్ ఆఫ్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చేసింది? టీఎస్ జూలై 18 2022 ఫస్ట్ ఫేజ్. ఏంటన్నా టీఎస్ జూలై 18 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం మాట్లాడుతున్నాను రా బుజ్జి. ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం చూడమ్మా ఒకసారి. ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా నాన్న నేను మాట్లాడుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇది ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎంత నాన్న? u of x is equals to 5x² minus 4x³ into joules. ఎంత నాన్న?
5x² minus 4x³ into joules. ఏమంటున్నాడు, where x is the position in meter and the position at which the force becomes is 0. ఫోర్స్ ఏ పొజిషన్ దగ్గర అయితే 0 అవుతుందో అది ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు రా బుచ్చి. ఏమంటున్నాడు, ఎట్ విచ్ ఏమంటున్నాడు రా వాడు, ఏమంటున్నాడు ద పొజిషన్ ఎట్ విచ్ ద ఫోర్స్ బికమ్స్ 0 ఈజ్. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలరా బుజ్జి? ఎన్నోది ఇది, ఎప్పుడు వచ్చింది? టిఎస్ జూలై 18, 2022లో వచ్చినటువంటి ప్రాబ్లం రా బుజ్జి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం రా నాన్న. ఈ ప్రాబ్లం చేస్తే మనకు మ్యాక్సిమం కవర్ అవుతున్నట్లే. చూడరా నాన్న, ఏమి ఇచ్చాడు నాన్న, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు minus du by dx, that is equals to minus of d by dx of ఏంత్రనన్నా ఇక్కడ ఫంక్షన్ ఏమని ఇచ్చాడు, the u of x, the potential energy must be equals to u of x is equals to ఏంత్రనన్నా 5x² plus 4x, 5x² plus 4x. ఇక్కడ దీన్ని ఏం చేస్తారు, డిఫరెన్షియేషన్ చేయండి అమ్మ. డిఫరెన్షియేషన్ చేస్తే 5 into d by dx of x² అని అంటే 2x వస్తుంది. ఎంతనన్నా 2x. ఇక్కడ మైనస్ అట్నే ఉండేది రా నాన్న, ఇది మైనస్ అలానే ఉండేది. 10x. ఇది ఎంత వస్తుంది రా బుజ్జి, d by dx of 4x అనేది ఇక్కడే అంటే 12 వచ్చింది రా బుజ్జి. ఈక్వేషన్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. ప్లస్ 12 10x minus 10x minus 12 is equals to 0. అయితే 0 అయితే పరిస్థితి ఏంట్రా బుచ్చి? ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఒక విషయం గమనించండి అమ్మా. ఇక్కడ ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎఫ్ అనేది 0 అవుతుందట. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా, -10 ఏంట్రా, -10 into x 10 into x plus 12 ఎంతరన్నా 12 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది రన్నా. 10x plus 12 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎంతరన్నా 12x, ఇది 12x² అని ఉంది రన్నాను. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సరేరా, x² ఇది x² వస్తుందిరా. 12x², x³ నాన్న, ఇది 12x² అవుతుందిరా. ఇది 10x plus 12x² ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుందిరా వచ్చి. ఎక్స్ని కామన్ తీసేస్తుందంటారా. -10x plus 12x ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుందిరా. అంటే ఇప్పుడు ఎంత అవుతుందిరా, 12x ఈజ్ ఈక్వల్స్ టు 10x. ఎంతన్నా 12x ఈజ్ ఈక్వల్స్ టు 10x. లేకపోతే ఎక్స్ని కామన్ తీసేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ కామన్ తీసేసినప్పుడు ఎక్స్ 10 కదా మిగిలేది. అంటే 12x ఈజ్ ఈక్వల్స్ టు 10 వచ్చిద్దిరా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10/12 వచ్చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10/12. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ వీ హ్యావ్ టు రైట్ దట్ హౌ మచ్ దట్ ఈస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10/12. x is equals to 10/12, that is 5/6. ఎంత వస్తుందిరా, 5/6. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం రా. టిఎస్ జూలై 18, 2023లో వచ్చిన ప్రాబ్లం. పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 5x² minus 4x³ ఇచ్చాడు. అయితే వీడు ఇక్కడ ఏమంటున్నాడు రా నాన్న, వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఏంటారు నాన్న, వాడు ఫైండ్ అవుట్ చేయమంది ఫోర్స్ యాక్టింగ్ అండ్ దట్ ద పర్టికులర్ సిచ్యువేషన్. ఫోర్స్ యాక్టింగ్ ఏమంటున్నాడు, ద పొజిషన్ అట్ విచ్ ద ఫోర్స్ బికమ్స్ 0. ఫోర్స్ 0 అయ్యేటప్పుడు దాని పొజిషన్ ఎంత అని అడుగుతున్నాడు. ఫోర్స్ ఈక్వల్స్ టు 0 అయితే దాని పొజిషన్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 5/6 వస్తుంది. ఎంతనన్నా ఫోర్స్ BH0 అని అన్నాడు. ఫోర్స్ 0 అయ్యేటప్పుడు x వాల్యూ 5/6 వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం రానన్న. అస్సలు ఎక్కడ కూడా డీవియేషన్ తీసుకోవద్దు, చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇంకొక చిన్న ప్రాబ్లం రాబుచ్చి, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏ బాంబ్ TS May 14,
టిఎస్ మే 14లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. టిఎస్ మే 14 తెలంగాణ స్టేట్ ఎంసెట్ మే 14లో వచ్చింది నాన్న ఈ ప్రాబ్లం. మే 14లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ రా. ఏమిచ్చారు 2023 ఫస్ట్ ఫేజ్లో ఇచ్చాడు నాన్న ఈ ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటో చదువుతాను రా. ఏ బాంబ్ ఆఫ్ మాస్ 16 kg explodes into two pieces of mass is 4 kg and 12 kg. The velocity of the 12 kg mass is 4 meters per second. The kinetic energy of the second piece each. అరే ఇది ఒక బాంబ్ రాబుచ్చి, ఇది ఒక బాంబ్, ఇది బాంబ్. దీనికి ఉన్నటువంటి మాస్ ఎంత రాబుచ్చి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది ఒక బాంబ్ రానన్న. ఈ బాంబుకు ఉన్నటువంటి మాస్ ఎంత 6 kg. ఇది ఎక్కడ ఉంది? ఇనీషియల్గా రెస్ట్ పొజిషన్లో ఉంది. ఆఫ్టర్ ఎక్స్ప్లోషన్ ఆర్ ఆఫ్టర్ కంక్లూషన్, after the explosion that will be split into that the two components. The first component having the mass, what is that mass? The first component having that the mass of the velocity of 12 kg mass is nothing but ఇది ఒక 12 kg మాస్ అట, ఇదేమో 4 kg మాస్ అట. ఈ 12 kg ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందట ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. అరే ఈ 12 kg మాస్ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందో చెప్తున్నాడు వచ్చి. ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది? 4 meters per second అట. అయితే వీడేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఈ సెకండ్ పీస్ కూడా ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి చెప్పమన్నాడు వచ్చి. ఇక్కడ ఏం లేదురా నాన్న. ఒక 16 kgs మాస్ ఉన్నటువంటి బాంబు రెస్ట్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ ఎక్స్ప్లోషన్ జరిగితే ఇక్కడ ఈ బాంబ్ అనేది 2 partsగా డివైడ్ అయింది. ఒకటేమో 12 kgs పార్ట్, ఒకటేమో 4 kgs పార్ట్. ఈ 12 kgs పార్ట్ ఏమో 4 meters per second వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఈ 4 kgs పార్ట్ అనేది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నట్టు నాన్న. ఇది ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని చేస్తాంరా ఈ ప్రాబ్లమ్ని? ఏ ప్రిన్సిపల్ రా బుజ్జి? దట్ ప్రిన్సిపల్ ఏ ప్రిన్సిపల్ రా నాన్న? ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని చేస్తాం. ఇది టిఎస్ మే 14, 2023లో వచ్చింది. రీసెంట్గా వచ్చినటువంటి ప్రాబ్లమే ఇది. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటంని బేస్ చేసుకొని చేయొచ్చు. ద మూమెంటం ఏంటారు నాన్న? ద లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మూమెంటంని బేస్ చేసుకొని చేసేయండి. ఈజీ ప్రాబ్లమ్స్. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకొని చేయాలన్నా లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటంని బేస్ చేసుకొని చేయాలన్నా ఈ ప్రాబ్లం. ద మొమెంటమ్స్ బిఫోర్ కొలిషన్ ఈస్ ఈక్వల్స్ టు ద మొమెంటమ్స్ ఆఫ్టర్ ది కొలిషన్. ద మొమెంటమ్స్ బిఫోర్ కొలిషన్ మస్ట్ బి ఈక్వల్స్ టు ద మొమెంటమ్స్ ఆఫ్టర్ ది కొలిషన్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం రానన్నా. ఏమంటున్నాడు రా? యూజింగ్ ది కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ బై ఫాలోయింగ్ ది ఫార్ములా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. Conservation of linear momentum means, what is the meaning of conservation of linear momentum? Conservation of linear momentum ni base చేసుకొని చేయండమ్మా. యూజింగ్ ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ చేయండమ్మా. ఫార్ములా ఈజీ ఫార్ములా అమ్మా. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అని అంటే ఎంత వచ్చే ఫార్ములా ఎంత నాన్న? ఎలా చేస్తాం అసలు? ఆ ప్రాబ్లం ఎలా చేస్తాం? చేయడానికి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా నాన్న? చేయడానికి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయమ్మా? ఏమంటున్నాడు రా? 16 kgs అంటే ఏంట్రా? మొమెంటమ్స్ బిఫోర్ కొలిషన్. మొమెంటమ్ బిఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు మొమెంటమ్స్ ఆఫ్టర్ ఇండివిజువల్ P1 + P2 అంటే ఎంతరా? బిఫోర్ ఈజ్ నథింగ్ బట్ దీని వెలాసిటీ, ఇది రెస్ట్ పొజిషన్లో ఉంది అన్నట్టు దీని వెలాసిటీ U ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే 16 ఇంటూ మొమెంటమ్ అని అంటే మాస్ ఇంటూ వెలాసిటీ కదా. మాస్ ఇంటూ వెలాసిటీ 16 ఇంటూ U ఈజ్ ఈక్వల్స్ టు P1 means momentum of that the 12 kg, that is 12 into 4 plus P2 means what is this momentum of that the 4 kgs, that is 4 into something velocity v. Okay,
ఇక్కడ ఏమంటున్నాడు రా 16 into 4 u మీన్స్ 0. ఎంతన్నా ద 16 kg విచ్ ఇస్ ఇన్ దట్ రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి దాని వెలాసిటీ 0 అయిపోతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుందిరా 0 = 12 into 4 + 4v. ఓకే, అంటే ఇక్కడ ఎంత వస్తుంది రా 12 into 4 - 12 into 4 = 4v. అరే ఇదంతా వస్తుందిరా నాన్న, ఈ 4 క్యాన్సిల్ అయిపోతుందిరా. v = 12 meters per second వస్తుంది. 12 meters per second. The v2 = 12 meters per second. అంటే ఏంటన్నా ఈ 4 kgs బ్లాక్ అనేది, అంటే ఈ 4 kgs పీస్ అనేది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందో వచ్చి 12 meters per second. అంటే ఏంటరా ద మూమెంటమ్స్ బిఫోర్ కొలిషన్ ఈజ్ ఈక్వల్స్ టు మూమెంటమ్స్ ద సమ్ ఆఫ్ ది మూమెంటమ్స్ ఆఫ్టర్ ది కొలిషన్. బిఫోర్ కొలిషన్ అంటే బిఫోర్ ఎక్స్ప్లోషన్ అనమాట. అంటే 16 into వెలాసిటీ ఆఫ్ దట్ ద పర్టికులర్ బాడీ. అంటే 16 into ఇనీషియల్గా అది రెస్ట్లో ఉంది కాబట్టి ఇంటూ 0 అంటే 16 అవుతుంది. తర్వాత ఇది ఏమవుతుంది నాన్న, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే లీనియర్ మొమెంటం బిఫోర్ కొలిషన్ ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్ మొమెంటం ఆఫ్టర్ ది కొలిషన్. అంటే p1 ఈజ్ నథింగ్ బట్ మొమెంటం దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 into 4. Mass of that the first part is nothing but 12, and the next one velocity is nothing but 4 meters per second. 4 meters per second plus 4 into next moment 4 into velocity is nothing but v. Then we have to write that 0 is equals to 12 into 4 plus 4v. v ఎంత అవుతుందిరా 12 meters per second అవుతుందిరా బుజ్జి. జాగ్రత్తగా రాయాలరా నాన్న. ఇంకొక చిన్న ప్రాబ్లం రా, ఇది ఎప్పుడు వచ్చింది ఆల్రెడీ TS May 14, 2023. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ని బేస్ చేసుకున్నటువంటి ప్రాబ్లం రా నాన్న. అంటే ఏంటరా నాన్న, ఇక్కడ ఏం మాట్లాడుకోవాలి, momentum before collision is equals to momentums sum of the momentums after the collision. Sum of the momentums before collision is equals to sum of the momentums after the collision. ఇది చాలా ఇంపార్టెంట్ రా నాన్న. ఈ ప్రాబ్లం ఒకసారి తీసుకొని చేయండి. TS May 14, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఇంకొక చిన్న ప్రాబ్లం ఉందమ్మా, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చిన్న ప్రాబ్లం రా. ఆ ప్రాబ్లం కూడా చేసేద్దాం. ఓకే అమ్మా, చిన్న ప్రాబ్లం రా, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం రా. కానీ మనకు రీసెంట్గానే వచ్చేసేస్తుంది అది. అదే ఓ భయంకరమైనటువంటి ప్రాబ్లం ఏం కాదురా నాన్న. కానీ మన వర్క్ ఎనర్జీ థియరం మీద బేస్ చేసుకొని చేసేటువంటి ప్రాబ్లం అది. వర్క్ ఎనర్జీ థియరంని బేస్ చేసి చేసేటువంటి ప్రాబ్లం రా తల్లి. అది జాగ్రత్తగా ఫాలో అవునా. ఓకే అమ్మా, 1 minute రబుచ్చి అయిపోయింది. 2 bodies of masses 1 gram and 4 grams are moving with a equal kinetic energies. The ratio of the magnitudes of the linear momenta is TS May 12th. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది రబుజ్జి? TS May 12th. TS May 12thలో వచ్చినటువంటి ప్రాబ్లం రా నాన్న. TS May 12thలో వచ్చినటువంటి ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. TS May 12th 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఇక్కడ ఏంటంటే ఏం అడుగుతున్నాడు ఇక్కడ, 2 bodies of masses 1 gram and 4 grams are moving with a equal kinetic energies. 1 gram అట. ఫస్ట్ M1 particle, M1 is equals to 1 gram, M2 is equals to
4 grams are moving with the equal kinetic energies. Those are having the equal kinetic energies. The ratio of magnitudes of their linear momenta is kinetic energy of first particle is equals to kinetic energy of second particle. వాడిచ్చినటువంటి కండిషన్ అంటే హాఫ్ m1 v1 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ m2 v2 స్క్వేర్. అయితే ఇక్కడ వీడియో అడుగుతున్నాడు వచ్చి మూమెంట్ అన్న the ratio of the magnitudes of their linear momenta is లీనియర్ మొమెంటా యొక్క రేషియోస్ అడుగుతున్నాడు రా. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ బాడీకి ఉండేటువంటి మూమెంటం ఎంత p1 ఫస్ట్ లీనియర్ అండ్ దీనికి ఉన్నటువంటి లీనియర్ మొమెంటం సెకండ్ లీనియర్ మొమెంటం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఈ రేషియోని, ఎలా చేయగలుగుతాం ఈ రేషియోని, ఎలా చేయగలుగుతాం తల్లి? వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ ఇవే కదా, ఎక్కువేం ఇవ్వలేదు. ఏమ్మా ఎలా చేయగలుగుతాం ఇది? ఒక్కసారి తీసేసుకోండి అమ్మా. సరే మీరు ఏదైనా చేస్తారని చెప్పేసి అడిగాను లేదన్న. కైనటిక్ ఎనర్జీస్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి అడిగాడు. హాఫ్ ఎంవి స్క్వేర్. అరే హాఫ్ m1 v1 స్క్వేర్ని ఏమని రాసుకోవచ్చు అని అంటే p²/2m1 అని రాసుకోవచ్చు. ఓకేనా? p స్క్వేర్ బై అంటే ఫస్ట్ పార్టికల్కి ఉన్నటువంటి మాస్ p1 స్క్వేర్ మూమెంటం, సెకండ్ పార్టికల్ ఉన్నటువంటి మూమెంటం p2 స్క్వేర్ డివైడెడ్ బై 2m2 ఇలా కూడా రాసుకోవచ్చు. కైనటిక్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు p²/2m ఫార్ములా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే p1 స్క్వేర్/2m1 ఈజ్ ఈక్వల్స్ టు p2 స్క్వేర్/2m2. కైనటిక్ ఎనర్జీస్ విల్ బి ఈక్వల్ ఫర్ ది టూ పార్టికల్స్కి ఉన్నటువంటి మూమెంట్స్. అంటే ఇక్కడ ఏమవుతుందన్న p1 స్క్వేర్/p2 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2m1/2m2 అవుతుందని అన్నమాట. 2m1/2m2. 2 క్యాన్సిల్ రబుజీ. p1 స్క్వేర్ బై చూడమ్మా ఒకసారి p1 స్క్వేర్ డివైడెడ్ బై p2 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు m1/m2. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది రబుజీ? రూట్ ఓవర్ p1/p2 ఇస్ ఈక్వల్స్ టు, అరే ఇటువైపు ఉన్నటువంటి రూట్ హోల్ స్క్వేర్ని ఇటువైపు తీసుకుంటారండి. అంటే ఇది p1/p2 కదరా. p1/p2ని ఎలా రాస్తానంటే p1/p2 హోల్ స్క్వేర్ అని నేను రాస్తాను. అంటే p1/p2 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమొస్తుందన్న p1/p2 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు m1/m2 కదరా నాన్న. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటారా, జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ని ఇటు తీసుకొచ్చేసాను. ఏమవుతుంది? రూట్ ఓవర్ m1/m2 అవుతుంది. రూట్ ఓవర్ m1/m2 అవుతుంది. రూట్ ఓవర్ m1/m2. దెన్ వీ హ్యావ్ టు రైట్ దట్ p1/p2 ఇస్ ఈక్వల్స్ టు root over m1/m2 is nothing but what is the m1/m2 ra? m1 is nothing but 1 divided by 4 అంటే that is equals to 1/2 అవుతుంది. then p1/p2 is equals to p1/p2 is equals to 1/2. అంటే ఏంట్రా బుజ్జి? ఏదేదో ఫస్ట్ పార్టికల్, ఈ పార్టికల్ m1 అనేటువంటి పార్టికల్ 1 గ్రామ్ మాస్ ఉంది. సెకండ్ పార్టికల్కి ఉన్నటువంటి మాస్ 4 గ్రామ్స్ ఉంది. అయితే వీడేమంటున్నాడనంటే p1 అనేది ఫస్ట్ బాడీ యొక్క మూమెంటం, p2 అనేది సెకండ్ పార్టికల్ యొక్క మూమెంటం. అయితే ఈ సిచ్యువేషన్లో వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే p1/p2ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే రేషియోస్ ఆఫ్ మూమెంటమ్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? అది ద కైనటిక్ ఎనర్జీస్ ఆఫ్ the two situations ఏంటన్నా the kinetic energy of the two particles will be same, that is p1 square/2m1 is equals to p2 square/2m2. p1 square divided by p2 square is equals to 2m1 m2. అరే 2 క్యాన్సిల్ చేసాను రా. p1/p2 హోల్ స్క్వేర్ అంటే ఈ హోల్ స్క్వేర్ని ఇటు తీసుకొచ్చేస్తాను కాబట్టి రూట్ ఓవర్ m1/m2 వస్తుంది. p1/p2 is equals to root over 1/4. ఎంత వస్తుంది రా నాన్న? p1/p2 is equals to root over 1/4, that is equals to 1/2. then p1/p2 is equals to 1/2. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండమ్మా. ఈ ప్రాబ్లమ్స్ ఒక్కసారి చూసుకోండమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే అమ్మా, we will meet in that next class, Rabaj.